అన్నకు బిడ్డ పుట్టింది. మరి కొడక పురుడెప్పుడు బిడ్డ నేను పుట్టుకుసాలు పట్టుదస్తీలు కాళ్ళకు 11 రోజులేనవ్వా? 11 రోజులేనా? 10 రోజులు బిడ్డని అంగడి పోయి అన్ని కొనుకొచ్చుకున్నా. మా అన్నకు బట్టలు తేవాలి, మా వదినకు చీర తేవాలి, మా అన్నకు కొత్త అట్లా కాదు. ఇప్పుడు ఆమె గిన్ని ప్రేమలు ఉన్నాయి. అన్నంటే ప్రేమ, వదినంటే ప్రేమ, అన్నకు బిడ్డ పుట్టిందంటే ఆమెకి ఎంతో ఆశ కలిగింది. నా కొడుకున్నాడు, నా కొడుకు పెళ్లి చేసుకున్నది రేపటి కాళ్ళు నా మీనత్తని మంచాల వాడడానికి ఇంత తాను ఏదో ఇక్కడ అన్నం పెట్టదని ఆశపడతాను. ఇక వచ్చిన వాళ్ళు మాత్రం తల్ల పోయి ముందు దాటాలని తప్పదు. ఇక చెప్పే తీరుదాం. ఎట్లా నువ్వు తెల్లాక ఇగో మీ అన్నకు బిడ్డ పుట్టింది 11 రోజులు. అందరూ మంచిగా ఉన్నారు. ఈ 11 రోజుల వరకే మీ వదిన డాలవ్వకు డాలంతో రోగం వచ్చి చచ్చిపోయింది. ఫోన్ చేయరాదు. బల్ల బల్ల అన్నది గుండె గిట్టేది కట్టే ఉంటుంది. అదే ఉంటుంది గుండె. చూస్తా బొక్క బొక్క అంటే పొరిపాడు అన్నా లేడు, అల్లులు లేరు, ఇల్లలు లేరు. దాని మీద మన్ను పోయ్యా, దాని మీద దుమ్ము పోయ్యా. అది 11 రోజుల వరకే అవన్నీ మింగిందంటే 21 రోజు మనకు అయ్యని మింగుతాయి, 41 రోజు మేనత్తని మింగుతాయి. అవలా పొడి మీద మన్ను అదినే కన్నా కోరెల పుట్టినా, అయ్యా కన్నా కోరెల పుట్టినా, మేనత్త కన్నా కోరెల పుట్టినా. నీ పోరి మీద మనవయ్యా, నీ పోరి మీద దుమ్ము మీ మీద మనవయ్యా. నీ దిక్కారని, దీపారని, సట్రమట్ర కానీ దౌడల పొగతి పండబెట్టి పాలువే నిలబెట్టి నిలువయ్యా. నిన్ను అంటే పులిబొక్కలు పూస్తాను, చచ్చిపోయి నీ దినాలు కానీ, వారాలు కానీ, నీ నిలమస్కం గాను, నీ కోరి గట్ట, నీ కోరి సున్నవయ్యా, నీ తీర దీపం పెట్టి ఉదిపత్తిని ముట్టి నువ్వు చచ్చిపోను. ఇంటి వారు నీ పెన్న లేచిపోను, నీ బాటలు చేరుకోదొర్రా. నీ పెన్న బరాదిద్దరు గుడికిలా నీ నోటి కుక్క ఏమన్నా సాగుమతం చెప్పిపోతే గిట్ట తిడతారవా? మరి కోసం మిశ్రీ కదా మునుమట్టాడు వచ్చింది నా దిప్ప గడ్డి పట్లాడు గడ్డి అడి పడుతుంది పట్టి అది మును బట్టి అవతలకి వెళ్ళింది. దీపం పడిలావా